రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్నాయి. బాధిత బంధువులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరి తాజాగా బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చేవెల్ ఎమ్మెల్యేతో కూడా బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి, ఎలా ఉందన్నది వివరించడానికి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, మరి ఇప్పటికైనా సరే నిందితుడిని పట్టుకున్నారా? అతని కోసం గాలింపు చర్యలు ఎలా చేపడుతున్నారు? అలాగే బాలిక కుటుంబ సభ్యులంతా అక్కడ చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఎస్ అర్చన, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన చేస్తున్న నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఒక ఖచ్చితమైన భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే బాధితుల కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఏదైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి ఒక బాధిత బాలికకు సంబంధించి కూడా వాళ్ళకి తక్షణ సహాయం కింద 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వికలాంగురాలు ఉన్నటువంటి మహిళకు సంబంధించి కూడా ఇప్పటికే ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లును కూడా మంజూరు చేస్తాము. ఒకవేళ ఆమె సొంతంగా లేని పక్షంలో ఏదైతే ఉందో ఆమెకు సంబంధించి ఏదైతే కేర్ సెంటర్లు ఉంటాయో అందులో కూడా జైన్ చేయించేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని కూడా ఇప్పటికే కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో మాత్రం అందరూ కూడా ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నిరసన విరమించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే 9 బృందాలతో నిందితులకు సంబంధించి కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మృతి చెందినటువంటి వారికి సంబంధించి కూడా వారి యొక్క పోస్ట్మార్టం కూడా పూర్తయిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా కలెక్టర్ ఇచ్చినటువంటి పూర్తి హామీతో మాత్రం ఇప్పటికే వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి నిరసన మాత్రం అయితే విరమించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడికి వస్తున్నటువంటి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకున్న క్రమంలో ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యే పైకి అయితే బాధిత కుటుంబ సభ్యులంతా కలిసి ముఖ్యంగా దాడి అయితే చేశారు. అతనికి నిరసనగా ఎమ్మెల్యేకి అయితే పూర్తిగా నిరసన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. పోలీసుల బందోబస్తు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బాధితులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితునికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే అతన్ని ట్రేస్ అవుట్ చేశారు. అతనికి సంబంధించి కూడా కాస్త లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ అయిందని చెప్తున్నారు. ముఖ్యంగా నందిగాం వద్ద ఏదైతే షాద్నగర్కి సంబంధించినటువంటి నందిగాం ఎక్కడైతే ఉందో అక్కడ తన దగ్గర ఉన్నటువంటి కారును అక్కడ వదిలి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లు కూడా గుర్తించడం అయితే జరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్ది రోజు అయితే పూర్తిగా వీలైనంత తొందరగా కూడా ఎవరైతే బాధితుడు రాజ్ కుమార్ ఉన్నారో అతన్ని పట్టుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 9 బృందాలుగా కూడా ఈరోజు ఉదయం నుంచి ఎప్పుడైతే ఘటన జరిగినప్పటి నుంచి కూడా 9 బృందాలుగా రాజ్ కుమార్ కోసం గాలింపు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ముఖ్యంగా బాధిత మహిళలకు సంబంధించి ముఖ్యంగా మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో దాదాపు సంవత్సరం నుంచి కూడా మైనర్ బాలికకు వేధింపులు గురి చేస్తూ ఉన్నాడు. ఆ వేధింపులు గురి చేసిన నేపథ్యంలో ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు శంషాబాద్ కాలేజ్కి వెళ్ళిన సమయంలో కూడా అక్కడ కూడా వేధింపులు గురి చేశాడు. ఆమె యొక్క తల్లితో సహా పరీక్షలు రాసేందుకు అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. తల్లి ముందటనే ఆమెను పట్టుకొని వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో ఆ రోజు ఏదైతే మే 16వ తారీఖు నాడు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. దీంతో పోక్సో కేసుగా నమోదు చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మే 26వ తారీఖు నాడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ కేసు జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ రమేష్ కుమార్ పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఖచ్చితంగా ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనను పట్టుకోలేదంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇక్కడికి చేరుకుని తక్షణమే ఎస్ఐ రమేష్ను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. తక్షణమే సస్పెండ్ చేస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా కీలకంగా ఈ కేసులో కూడా ఎవరైతే స్థానికంగా ఉన్న పోలీసులు ఎస్ఐ ఇంకా సిఐ కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. 6 హత్యకు కారణమయ్యాడు పరోక్షంగా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవేళ అతని పైన పోక్సో కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా రిమాండ్కు పంపించి ఉంటే మాత్రం అతనిపైన ఇటువంటి ఇంత పెద్ద దారుణ ఘటన జరిగి ఉండేది కాదు. పోలీసులు అతని పైన నిర్లక్ష్యంగా వివరించడం కారణంగానే బెయిల్ పైన బయటికి వచ్చి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టడంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే నిందితుడిని అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేశారు. దాదాపు ఉదయం 8 గంటల నుంచి దాదాపు 12, 1 గంట 2 గంటల వరకు కూడా మరికొద్ది 5-6 గంటల పాటు కూడా ఇక్కడ రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మాకు నిందితుడిని అప్పగించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడికి కలెక్టర్ ఇంకా స్థానిక లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేరుకోవడంతో కాస్త సద్దుమణింది. కలెక్టర్ వచ్చి పూర్తిగా వాళ్ళకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా బాధితురాలు కుటుంబ సభ్యులు మొత్తం 4 ఉండేవారు. 4లో 3 చనిపోవడంతో ఒక వికలాంగులైనటువంటి మహిళ మిగిలి ఉండటంతో ఆమెకు పూర్తిగా భరోసా కల్పిస్తామంటూ కూడా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వారు నిరసన అయితే విరమించడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ మొత్తం క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా నిరసన అయితే కొనసాగింది. ఇప్పుడు మాత్రం క్లియర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తంగా బాధితురాలకు సంబంధించి కూడా న్యాయం చేస్తామని కూడా కలెక్టర్ హామీ ఇవ్వడం అయితే జరిగింది. అర్చన.
అయితే అరుణ్, ఇప్పుడు బాధితురాలి తల్లి మే 16న అప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, పోక్సో కేసు పెట్టారు. అయితే నిందితుడికి బెయిల్ వచ్చింది అంటున్నారు. మరి ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతోంది. ఈ 2 నెలల్లో మీరు చెప్తున్నారు అసలు అతన్ని రిమాండ్ లోకి తీసుకోలేదు అని. మరి దీని కారణంగా ఎస్ఐ రమేష్ కుమార్ ను కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా. అయితే అసలు విషయం ఏంటంటే మరి ఈ 2 నెలలు ఈ రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, ఏంటి? అయితే కేసు నమోదైన తర్వాత మే 16వ తారీఖు నాడు కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా స్థానికంగా ఏదైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ మేనమామకు సంబంధించి కూడా అతను నేరుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి కావచ్చు, ఇంకా అధికారులకు కానీ ఫోన్ చేసి ఏం సార్ కేసు అయింది, అతను పదే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు కూడా అదేవిధంగా మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ బాధితుడు ఏదైతే నిందితుడు ఏదైతే ఉన్నారో ఆయన మాకు పరారీలో ఉన్నాడు, దొరకట్లేదు అంటూ కూడా బదులిస్తూ వచ్చాడు. ఆ తర్వాత 25వ తారీఖు నాడు ఏదైతే అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామని అయితే పోలీసులు చెప్తున్నారు. కానీ అతను వచ్చిన కొద్ది రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది. ఆ బెయిల్ మంజూరైన తర్వాత మాత్రం ఇటువంటి దారుణానికి అయితే ఒడిగట్టాడు. ఇంకా రాత్రి 11 గంటల ప్రాంతంలో వాళ్ళ నివాసానికి వెళ్ళాడు. నివాసానికి వెళ్ళిన సమయంలో కూడా అక్కడ ఆల్కహాల్ వెళ్ళాలంటే అక్కడ ఆల్కహాల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే వారి నివాసం మొత్తం మెట్ల దగ్గర ఆల్కహాల్ సేవించిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి బాధితురాలి తల్లిని చట్టితో పొడవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆ నాన్నమ్మ ఆమె నిద్రిస్తున్న సమయంలో మెడ దగ్గర పూర్తిగా కూర్చి ఆమెను చంపడం అయితే జరిగింది. ఆ తర్వాత చంపేసిన తర్వాత ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆ బాలికను అక్కడి నుంచి ఇంట్లో నుంచి తీసుకెళ్లి మన సీసీ కెమెరాలో నమోదైనటువంటి తెలుస్తోంది. అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దాదాపు ఈ షాబాద్ గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దేవన్నపల్లిగూడెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర తీసుకెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఒక చెరువు దగ్గర కూడా ఆమె విచక్షణ రహితంగా కట్టితో పొడిచి విచక్షణ రహితంగా చంపాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే ఆమె శరీరాన్ని అక్కడే వదిలేసి ఆ తర్వాత మళ్ళీ అతను నివసిస్తున్నట్టు అతని కుటుంబ సభ్యులు అతను నివసిస్తున్న గ్రామం దేవుని కూడా ఆ గ్రామం లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క భార్య అతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని విచక్షణ రహితంగా పొడిచి చంపడం అయితే జరిగింది. అలా చంపిన తర్వాత ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా రాత్రి 11:40 సమయంలో ఇద్దరికి కాల్ చేసి నేను 6 మందిని హత్య చేశాను, ఆ తర్వాత నేను కూడా చనిపోతున్నాను అని చెప్పి అప్పుడు తన యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. దాదాపు 11:57 ప్రాంతంలో అతని మొబైల్ కూడా అందుబాటులోకి రాకుండా పోయింది. ఆ తర్వాత 11:57 కూడా అతని మొబైల్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మాత్రం అతనికి సంబంధించి కూడా ఇప్పటికే 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో కూడా అతని యొక్క లొకేషన్ కూడా నందిగాం వద్ద కూడా ట్రేస్ అవుట్ అయిందని కూడా చిన్న లీడ్ దొరికిందని కూడా ఇప్పుడే మనకు అడిషనల్ డిఎస్పీ చంద్రదీప్తి కూడా చెప్పడం జరిగింది. అయితే అతని యొక్క లొకేషన్ మాత్రం నందిగాం వద్ద ఉన్నటువంటి అక్కడ తన కార్ని వదిలేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళాడంటూ కూడా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ కేసులో మాత్రం ఒకవేళ ఏదైతే కేసుకు సంబంధించి ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ చెప్పడం అయితే జరిగింది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారందరికీ సంబంధించి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే కలెక్టర్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఏదైతే డెడ్ బాడీలకు సంబంధించి కూడా వారి యొక్క పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఎవరైతే మైనర్ బాలిక వారి యొక్క నానమ్మ అమ్మకు సంబంధించి వాళ్ళ ముగ్గురు మృతదేహాలు కూడా చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. అదేవిధంగా మిగతా ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ముగ్గురు కూడా ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అయితే మరి మొత్తం దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ కేసులు ఎవరైతే